గుంటరాములు బస్తీలో గత 20 సంవత్సరాలుగా ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలు ఎమ్మెల్యే గడ్డ వినోద్ వెంకటస్వామిని కలిసి వినతి పెట్టగా ఆయన వెంటనే స్పందించి 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బండి ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని స్థానికులు ప్రశంసించారు. ఎమ్మెల్యే స్పందనపై కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆ నుంచి వెళ్ళి మాకు రోడ్డు లేకుండే ఉన్నట్లా మా శ్రీ గౌరవనీయులైన బండి ప్రభాకర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయనే గెలిచిన తర్వాత చేస్తా అని చెప్పిండు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనే ఇయ్యలేకపోయిండు. కానీ మొన్న మున్సిపల్ ఎలక్షన్లల్లో ఆయన ఓడినా కానీ ఇచ్చిన మాటను నిల్చోబెట్టుకోనికి ఆయన ఇప్పుడు మాకు రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు పని చేస్తున్నారు. కావున మాకు ఈ పని చేసి పెట్టినందుకు ఇంకా వేరే పనులు కూడా చేసిండ్రు. ఇండ్లు ఇచ్చుడు, వాటర్ సౌకర్యం అవరు, ఇంకా కరెంటుది ఇవన్నీ చేసినారు. ఇవన్నీ చేసినందుకు మా బస్తీవాసులు అందరి తరపు నుంచి వెళ్ళి మేము పేరు ఆయన కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో గత మున్సిపల్ ఎలక్షన్ ముందు గుంటరాం బస్తీలో గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళకు ఇంతవరకు రోడ్ వేయించిన దాఖలు లేదు. దీనికి నేను ఎలక్షన్ ముందు కూడా వీళ్ళకు మాట ఇచ్చిన, ఖచ్చితంగా నేను గెలిచినట్టయితే మీకు ఈ రోడ్ వేయిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ముంగట ఈ 13వ వార్డులో దాదాపు 1,65,00,000తోటి ఎమ్మెల్యే గారితో మేము రోడ్లకు కానీ కాలువలు కానీ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇవాళ కూడా ఇలా కొబ్బరికాయ కొట్టిస్తాం కానీ ఎమ్మెల్యే గారు ఏమనంటే మేము కొబ్బరికాయ కొట్టినాం కాబట్టి మీరు పని స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంతకుముందు మొన్న అది ఏదైతే ఎలక్షన్లో నేను ఓడిపోయినా కానీ ఈ రోడ్డు మళ్ళా కావాలని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకుపోయి ఎమ్మెల్యే గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఆయన స్పందించి ఖచ్చితంగా మీకు రోడ్డు మళ్ళీ శాంక్షన్ చేపిస్తాను మాట ఇచ్చిన 20 రోజులల్లో కాంట్రాక్టర్ని పిలిపించేసి ఆ రోడ్డు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నాకున్న కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. వెంటనే ఇవాళ ఇక్కడ ఈ రోడ్డు పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలా మనం మాట ఇచ్చినాం. గుంటరాం బస్తీలో ఇవాళ 10 లక్షలతోటి ఇక్కడ సీసీ రోడ్ వేయిస్తాను. ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు మేము కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వాళ్ళకు ఇలా బోరుకు మోటార్ వేసి నా సొంత డబ్బులతో నేను గెలిచినాక ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదందరూ ప్రజలు గమనించి రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే పనిచేస్తారో మనం అది చూడాలి. ఎలక్షన్ వాళ్ళు ఇచ్చిన పైసలకు ఆశపడి మనం వేరే పార్టీకి ఓటేయకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ కాబట్టి రేపు ఇంకా మీ వార్డు అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకా మనకు నిధులు ఏమో రావాలనో తీసుకురావడానికి ముందుండి మీ అందరి కోసం కృషి చేస్తానని చెప్పేసి మాట ఇస్తూ ఖచ్చితంగా మీరు అందరూ ఐకమత్యంగా ఉండి రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనులు చేసుకోవాలి. రేపు ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ పిలువగానే అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.